Hi, hello, namaste, assalamu alaikum. Welcome back to my channel Spandana's Life. Today we are going to Abu Dhabi andi from all the way from Ajman ni Sharjah Dubai ni cross cheskuni Abu Dhabi anamata. So Abu Dhabi is one of the largest emirate and it is the capital city of UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో దారిలో పోతూ ఉంటే మొత్తం రోడ్డు పక్కన అటు ఇటుగా ఏముంటాయి ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేషనల్ డేకి బిఫోర్ వెళ్ళాము. సో నేషనల్ డే బిఫోర్ వెళ్తున్నప్పుడు అంతా అటువైపు ఇటువైపు చాలా వరకు నేషనల్ డే ఫ్లాగ్స్ డెకరేషన్ అది ఇది. నెక్స్ట్ దుబాయ్ అంతా కూడా మనం హైవే పై నుంచి వెళ్ళిపోతున్నాం కదా, మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్ మనకి కనిపించు. అండ్ దుబాయ్ లాస్ట్కి వచ్చేసరికి మనకి అసలు ఎట్లాగా మనకి తెలుస్తుంది, ఎమిరేట్ టు ఎమిరేట్ ఎట్లాగా మనము క్రాస్ అవుతే మనకి అర్థమవుతుంది అసలు డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో వెరీ స్మూత్ అండ్ హ్యాపీ జర్నీ అండి. ఎందుకంటే నేను కూడా వెళ్ళి చాలా కాలమైంది. యాక్చువల్ ఎప్పటి నుంచో పోదాం అనుకుంటున్నాను, కానీ ప్రతిసారి వచ్చినప్పుడల్లా దుబాయ్లో ఒక 4-5 బ్రిడ్జ్లు, అబుదాబిలో 1-2 బ్రిడ్జ్లు కొత్తవి ఏదో మొక్కలు మొలిసినట్టు మొలిసేస్తూ ఉంటాయి. సో ప్రతిసారి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది, ప్రతిసారి కూడా కొత్త బ్రిడ్జెస్ ఉంటాయి. సో నా ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట, ఆల్మోస్ట్ దుబాయ్లోనే ఉంది ఇది. సో కన్ఫ్యూజింగ్ ఏంటంటే ఈ రోడ్స్ ఎక్కడికక్కడ మనకి డైవర్షన్ పెట్టేస్తూ ఉంటారు. సో ఇది ఆల్మోస్ట్ కొత్త బ్రిడ్జి ఈ రీసెంట్గా పడింది. అండ్ చాలా వరకు దుబాయ్లో ఈ మధ్య కాలంలో సాలక్ అంటే మనకి టోల్ గేట్స్ ఎలాగో ఇక్కడ సాలక్ అంటారు, అవి ఎక్కువ వచ్చేసినాయి అండి. సో బీ కేర్ఫుల్ వైల్ యూ డ్రైవ్ అండ్ be careful to notice all the signboards and everything, and speed limits, signboards, diversions ఇవన్నీ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఎటు కాని టైం అనమాట, అంటే లైక్ 3 to 4 ఆ మధ్యలో. సో సన్సెట్ భయంకరంగా ఉంది, అది గ్లాస్ పైన పడుతుంది. వీడియో తీయాలని అయితే అస్సలు అనిపించలేదు, బట్ స్టిల్ ఈ బ్యూటిఫుల్ రోడ్స్, బ్రిడ్జెస్ చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. ఈ ఫ్లైఓవర్స్ ఇవన్నీ చూస్తుంటే మీకు కూడా చూపించాలని నాకు అనిపించి తీసాను. ఎంత తీసినా కూడా అంత క్లారిటీ ఏమీ లేదు, బికాస్ ఆఫ్ ద సన్సెట్ టైము, ఆ సన్ వ్యూస్ అన్నీ పడటం వలన. ఎనీవేస్ ఇది కూడా ఇంకొక బ్రిడ్జ్ కడుతూ ఉన్నారు, ఎందుకంటే ఇదంతా మళ్ళీ దుబాయ్లో ఒక పెద్ద ఊరే తయారైపోయిందండి, ఎక్స్టెండ్ చేస్తారనమాట చాలా వరకు. సో ఎక్స్పో 2020 తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా న్యూ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, నెంబర్ ఆఫ్ హోటల్స్, హౌసింగ్ ఏరియాస్ చాలా వరకు బ్యూటిఫుల్గా ఎక్స్టెండ్ అయిందనమాట. సో ఇది రైల్వే ట్రాక్కి ఇంకా వేస్తున్నారు. ఇతిహాద్ రైల్ అనేది ఒకటి వచ్చింది, అది మెట్రో కాదండి, ఇది రైల్, పెద్ద ట్రాక్ అనమాట. మొత్తం ఫుజైరా నుంచి అబుదాబి అంతా తిరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు గెట్ కనెక్టెడ్ విత్ సౌదీ అరేబియా. సో చూస్తున్నారు ఆ డబ్బాలన్నీ అవే రైల్ అనమాట. ఇతిహాద్ రైల్ డీపీ వర్డ్ డబ్బాలు వేసుకొని పోతూ ఉంది చూడండి. చాలా పెద్ద రైల్ కన్స్ట్రక్ట్ చేశారు ఆ ట్రాక్ అంతా. సో రైలు వెళ్తూ ఉంటే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, ఎందుకంటే మనం ఇటువైపు ఎక్కువ రాము కాబట్టి నేను ఎప్పుడు చూడలే. అదిగోండి ఇంజిన్ అదనమాట. సో అది ఇతిహాద్ రైల్. కాలం కొద్దీ జనం కొద్దీ రోడ్లు కొద్దీ బ్రిడ్జెస్ ఇలాగనమాట. ట్రాఫిక్ అస్సలు నిలబడకుండా ఎప్పటికప్పుడు బ్రిడ్జెస్ కడుతూ, ఫ్లైఓవర్స్ కడుతూ ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. బట్ స్టిల్ ట్రాఫిక్ మాత్రం కనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అందరికీ పర్సనల్ కార్స్ ఎక్కువ కాబట్టి ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుందండి. అసలు ట్రాఫిక్ లేని దినమంటూ ఉండదు. అండ్ పబ్లిక్ హాలిడేస్, వీకెండ్స్ టైంలో అయితే అసలు చెప్పక్కర్లేదు. అండ్ మార్నింగ్ టైం అయితే చాలామంది వర్క్ చేయడానికి వెళ్ళే వాళ్ళు అయితే 7 o'clock కల్లా వాళ్ళ ఆఫీస్లో ఉండాలి కాబట్టి 4 o'clock నుంచి కూడా రోడ్ల మీద జనం, ట్రాఫిక్ కనిపిస్తూ ఉంటుంది. అందుకని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. సో చూసారా, ఇది ఇతిహాద్ రైల్ బ్రిడ్జ్ అనమాట. పైనుంచి రైలు వెళ్తూ ఉంటుంది, ఈ కింద నుంచి ఏమో ఫ్లైఓవర్స్, ఆ కింద నుంచి ఇంకా రోడ్లు, ఆ ఊర్లు ఇవన్నీ. సో ఎనీవేస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డే ఫర్ మీ టు సీ ఎవ్రీథింగ్, ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇవన్నీ చూడటం నాకు చాలా హ్యాపీనెస్. అండ్ ఆ దూరంగా కనిపిస్తుందో లేదో మరి మీకు, అది చూడండి మెట్రో వెళ్ళిపోతుంది, దుబాయ్ మెట్రో అనమాట. సో మెట్రో వెళ్ళే ఫ్లైఓవర్స్ అవన్నీ. సో అన్నీ కూడా పైనేమో
ఎయిర్‌లైన్స్, మళ్ళీ మెట్రో, మళ్ళీ కార్స్, మళ్ళీ ఆ కింద ఇంకా కార్స్, ఇలాగ ఎంత ట్రాఫిక్ చూడండి. ఎంత జనం, ఎంత పాపులేషన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇట్స్ వెరీ వెరీ స్మాల్ కంట్రీ అండి. చాలా స్మాల్ కంట్రీ అయినా కూడా ఇంత హ్యూజ్ పాపులేషన్, ఇంత వాస్ట్ డెవలప్మెంట్ చూస్తుంటే డెఫినెట్గా ఎవరికైనా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవాలని అనిపిస్తుంది కదా. అలా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, అందులో నేను ఒకదాన్ని. సో చాలా బ్యూటిఫుల్ రోడ్స్ అండి, పెద్ద పెద్ద రోడ్స్, చక్కగా ఎవరి స్పేస్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకా అటువైపు ఇటువైపు చాలా వరకు మనకి ఫ్యాక్టరీస్, కంపెనీస్ అన్నీ కనిపిస్తాయి. ఇదేమో పర్ఫ్యూమ్ కంపెనీ అనమాట పక్కన. నెక్స్ట్ ఇంకా చూసారా, నేషనల్ ఫ్లాగ్స్ చాలా వరకు పెట్టేసి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అల్ మక్తుమ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక ఎక్స్టెండ్ అయిందండి. అబుదాబికి దుబాయ్కి బార్డర్లో ఉంది, బట్ ఇట్ బిలాంగ్స్ టు దుబాయ్ అనమాట. సో అది ఇది వరకు కార్గో ఫ్లైట్స్కి ఉండేది. అందుకని ఇక్కడ దగ్గరలో అన్నీ కూడా కార్గోకి సంబంధించి, ఇంటర్నేషనల్ షిప్పింగ్కి సంబంధించి అవంతా కూడా మొత్తం అన్నీ డిహెచ్ఎల్ ఒకటి, ఇవన్నీ కూడా వాళ్ళ స్టోర్స్ అనమాట ఇక్కడ. సో డిఫరెంట్ కంపెనీస్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి డిఫరెంట్ కన్సైన్మెంట్స్కి తీసుకెళ్లేవన్నీ కూడా కార్గో సర్వీసెస్కి సంబంధించినవన్నీ ఈ చుట్టుపక్కలనే ఉంటాయి. సో అల్ మక్తుమ్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. నేను ప్రీవియస్గా ఒకసారి మీకు చూపించాను, అది వ్యూ ఇంకా అదర్ వీడియోస్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది జఫామ్ అని చూసారా, కంపెనీ ఎంత పెద్దదో. ఇంకా చాలా ఇండస్ట్రియల్ కంపెనీస్ అన్నీ చాలానే ఉన్నాయండి ఇక్కడ. కార్స్కి సంబంధించి, స్పేర్ పార్ట్స్కి సంబంధించి, ఇంకా మోటార్స్కి సంబంధించి హార్డ్వేర్స్ కానివ్వండి, మొత్తం అన్నీ కూడా ఇక్కడ అటువైపు ఇటువైపు మీరు చూడొచ్చు. ఇది చూస్తున్నది మీ డిహెచ్ఎల్, చూడండి ఎంత పెద్దది ఉందో. సో వాళ్ళవన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి, ఈ ఎయిర్పోర్ట్ చుట్టూరు. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఏమీ లేదండి. చాలా క్లియర్ రోడ్స్ ఉన్నాయి అండ్ క్లియర్ క్లైమేట్ కూడా ఉంది. ఎక్సెప్ట్ ఈ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఫ్రంట్ సన్సెట్ తప్ప, అందుకని అటు ఇటు తీస్తూ ఉన్నాను, ముందు నుంచి నేను తీయడానికి లేకుండా. అండ్ ఇదంతా దుబాయ్ థీమ్ పార్క్స్ అనమాట. ఈ ఏరియా అటువైపు నుంచి మీరు చూస్తున్న సైడ్ నుంచి దుబాయ్ థీమ్ పార్క్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది. చాలా పార్క్స్, లగ్జూరియస్ హోటల్స్, రిసార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. సో ఇది ఆల్మోస్ట్ అబుదాబి దుబాయ్ బోర్డర్ అనమాట. మనకి ఎలా తెలుస్తుంది అబుదాబి దుబాయ్ బోర్డర్ అంటే, ఐ షో యూ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. పైన ఈ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, ఇవి రెండుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సోలార్ లైట్స్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కనిపించి అంతవరకు కూడా మనకి దుబాయ్ అనమాట. సో లుక్ ఎట్ ద లైట్స్ హియర్. సో అటు ఇటు రెండు లైట్స్ కనిపిస్తున్నాయి, అదంతా కూడా దుబాయ్ ఎమిరేట్ అనమాట. ఇప్పుడు మనము అబుదాబి వెళ్ళిపోతూ ఉంటే ఫ్లవర్లా కనిపిస్తుంటాయి చూడండి. ఈ నెక్స్ట్ లైట్ వచ్చేసి ఇదంతా కూడా మళ్ళీ అబుదాబిలోకి అఫీషియల్లీ వీఆర్ ఇన్ అబుదాబి. అబుదాబి లైట్స్ అన్నీ కూడా 5 లైట్స్ అట్లాగా ఉంటాయి, సంథింగ్ విచ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. సో దిస్ ఈస్ ద బోర్డర్ అనమాట. సో నా దుబాయ్ థీమ్ పార్క్స్ తోటి దుబాయ్ బోర్డర్ అయిపోయింది. ఇప్పుడు నుంచి ఇదంతా కూడా అబుదాబి అంతా చాలా పెద్ద ఎమిరేట్ అండి, చాలా ఎక్కువ ల్యాండ్ ఉంది ఇక్కడ. సో అటువైపు ఇటువైపు కూడా చాలా జంగిల్లాగా, అడవుల్లాగా ఉంటాయి. సో ఆ జంతువులు కానీ బర్డ్స్ కానీ ఏవి రాకుండా ఉండడానికి మొత్తం అంతా కూడా గోడలు కట్టేసే ఉంటాయి రెండు వైపులో కూడా. సో అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్. సో కరోనా టైంలో వేసిన గ్రీన్ లైన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎమిరేట్ టు ఎమిరేట్ క్రాస్ చేయడానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉండే కోవిడ్ టైంలో. సో ఆ లైన్స్, గ్రీన్ లైన్స్ ఏంటి అని అనుకుంటారు మీరు రోడ్ మీద. సో దోస్ ఆర్ ద లైన్స్. సో అటు ఇటు కూడా మొత్తం ఎంత లెక్క మీరు ప్రయాణం చేస్తే అబుదాబి అంత లెక్క కూడా మీకు పెద్ద గోడ కనిపిస్తూనే ఉంటుందండి. అండ్ మధ్యలో మనకి పెట్రోల్ స్టేషన్స్ ఉంటాయి, రెస్ట్ రూమ్స్ ఉంటాయి. సో మనం కాఫీ బ్రేక్ కానీ అలాగా తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ జర్నీ దుబాయ్ నుంచి అబుదాబికి. సో చాలా టైం పడుతుంది, 1.5 hours అట్లాగా. మనం బస్సెస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి దుబాయ్ నుంచి అండి. సో దుబాయ్ బస్సెస్ విల్ కమ్. అజ్మాన్ నుంచి కూడా ఉన్నాయి, షార్జా నుంచి కూడా అబుదాబి వెళ్ళడానికి బస్సెస్ ఉన్నాయి. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి అంటే అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ రావాలంటే కూడా మనకి బస్ సర్వీస్ అవైలబుల్ ఉంది. కొన్ని అయితే టికెట్ తోటి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో అకార్డింగ్ టు ద ఎయిర్లైన్స్ విచ్ యు ఆర్ ట్రావెలింగ్, ఇఫ్ యు ఆర్ ల్యాండింగ్ ఇన్ అబుదాబి అండ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ బ్యాక్ టు దుబాయ్, సో మనకి ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో చెక్అవుట్ దట్ వన్ బిఫోర్ యూ ట్రావెల్. సో చూసారు నేను చెప్పిన గోడ ఇది అనమాట. ఈ ఫెన్సింగ్ మొత్తం పొడికి ఉంటుంది రెండు వైపులా, చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. అండ్ చాలా స్మూత్గా ఉంటుంది జర్నీ కూడా. రోడ్లు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ, కొంచెం పెద్ద రోడ్లు ఇటువైపు.
అండ్ సౌదీ బోర్డర్కి వెళ్ళే వెహికల్స్ మళ్ళీ వెళ్ళిపోతాయి ఒక సైడ్ నుంచి. మళ్ళీ ఇలా మనము వెళ్తూ ఉంటే మనకి ఇంకా ఇది స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఏం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏం కనిపిస్తలేదు ఏంటి అనుకుంటారు. అబుదాబి ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ ఎమిరేట్ అండి. చాలానే ఉన్నాయి ఇక్కడ. షేక్ జయద్ మాస్క్ ఉంది, ఫెరారీ వరల్డ్ ఉంది, ఇంకా అదర్ చాలా చాలా టూరిజంకి సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయి. రీసెంట్గా హిందూ టెంపుల్ ఒకటి కట్టారు. యూ కెన్ చెక్అవుట్ దట్ వీడియో ఇన్ మై ప్లేలిస్ట్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఎమిరేట్ అండి ఇది. ఇది హాద్ రైల్ బ్రిడ్జ్. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇంకా బిల్డింగ్స్ అటు ఇటు కూడా చాలానే కనిపిస్తాయి. ఇది బ్లూ మసీద్ అని అంటారు. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఇది. దుబాయ్ బస్సెస్ వెళ్తూ ఉన్నాయి. రెడ్ బస్సెస్ అన్నీ కూడా దుబాయ్ టు అబుదాబి వెళ్ళే బస్సెస్ అనమాట. సో ఇక్కడ కొంచెం రెస్ట్ ఏరియా అది ఉంటుంది, లేఓవర్ లాగా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళే వాళ్ళకి. సో వీ విల్ టేక్ ఏ బ్రేక్ హియర్ అండ్ చక్కగా చాయ్ స్నాక్స్ ఏమన్నా తీసేసుకొని ఇక్కడ చూడండి చాలా షాప్స్ ఉంటాయి. ఇది రెండు వైపులా కూడా ఇలాగ ఉంటుందండి. అదర్ సైడ్ కూడా అలాగ ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఇలాగనే ఉంటుంది. సో చాలామంది లేఓవర్స్ ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తారు. సో ఇట్స్ మై స్నాక్ టైం, టీ టైం. సో హ్యావ్ ఎ టీ అలాంగ్ విత్ మీ. అండ్ చుట్టూరు ఇలా ఉంటుందన్నమాట. రెస్ట్ ఏరియాస్ కానీ పెట్రోల్ స్టేషన్స్ కానీ ఇలా మొత్తం అన్నీ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అన్నీ ఉమ్రాకి వెళ్ళే బస్సెస్ కూడా చాలా వరకు ఇక్కడ ఆగుతాయి. రెస్ట్ టైం అయిపోయింది. సో వి టుక్ ఎ బ్రేక్ అండ్ అగైన్ మూవింగ్ టువర్డ్స్ అబుదాబి. యాక్చువల్లీ షేక్ జయద్ మాస్క్ చూడాలని అనుకుంటున్నా. ఈ రెండు బస్సులు చూడండి మాట్లాడుకుంటూ వెళ్తున్నాయి. ఐ డోంట్ నో, సన్సెట్ అయిపోతూ ఉంది. whether I can reach or not, but definitely would visit Sheikh Zayed Mosque today. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో ఒక్కసారి వెళ్ళామండి మేము బిఫోర్ కోవిడ్. తర్వాత నేను ఎప్పుడు ఇంక మళ్ళీ టైమే దొరకలేదు వెళ్ళడానికి. సో లెట్స్ సీ హౌ ఐ కెన్ మేక్ ఇట్ బిఫోర్ సన్సెట్, వెదర్ ఐ కెన్ క్యాచ్ ద గ్లింప్స్ ఆఫ్ షేక్ జయద్ మస్జిద్. డే వ్యూ చూపించగలనో లేదో నాకు తెలియదు, బట్ స్టిల్ వీఆర్ గోయింగ్. సో చాలా బ్యూటిఫుల్ జర్నీ అండి. జర్నీ మొత్తమే ఎంజాయ్ చేసేయచ్చు అనిపిస్తుంది. పర్టికులర్గా వేరే ప్లేసెస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా జర్నీయే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ పర్సనల్గా కార్లో వెళ్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆగొచ్చు, ఏది కావాలంటే అది తినొచ్చు, మనం ఎంత రెస్ట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, మన ఇష్టానికి వెళ్ళొచ్చు. కాబట్టి సో ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ టు గో ఇన్ ద పర్సనల్ కోసం. డెఫినెట్లీ ఐ వుడ్ ప్రిఫర్ పర్సనల్ కార్. సో హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మన కంఫర్ట్ జోన్లో మనం వెళ్తాం కాబట్టి. ఇది ఒక పెద్ద మాల్ అండి ఇది. యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ వెన్ ఎవర్ వీఆర్ ఆన్ ద రోడ్, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, గో స్లోలీ అండి, టేక్ యువర్ టైమ్ అండ్ డు నాట్ చేంజ్ ద లైన్స్ సడన్లీ అండ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రీడ్ ద సైన్ బోర్డ్స్ అండ్ ఆల్సో అవాయిడ్ ద స్పీడ్ లిమిట్స్ అనమాట. స్పీడ్ లిమిట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడనే రైడర్స్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్ వన్. డ్రైవ్ సేఫ్లీ అండ్ డ్రైవ్ హ్యాపీలీ అండ్ ఎంజాయ్ ద వ్యూస్ ఆన్ బోత్ ద సైడ్స్. సో ఇదిగోండి ఫ్లైట్ వెళ్ళిపోతూ ఉంది అబుదాబి ఇంటర్నేషనల్స్ నుంచి ఇది. అండ్ కిందేమో రోడ్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గానే ఉంటాయండి. అండ్ మనము మన ఇష్టానికి డ్రైవ్ చేసుకుని వెళ్తే ఫైన్లు కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటాయి. చక్కగా సెల్ఫీలు వస్తాయి, విచ్ విల్ కాస్ట్ యూ ఆల్మోస్ట్ ఎ మంత్ శాలరీ 800 నుంచి 1000 అలాగా. సో be careful about that one and enjoy your journey and enjoy your weekends and ప్లీజ్ డూ విజిట్ అబుదాబి. అండ్ ఇది చాలా మంచి బిల్డింగ్ అండి. ఇది వరకు బాగా కనిపించేది, ఇప్పుడు అసలు కనిపించకుండా పోయింది. అల్ రహా మాల్ కనిపిస్తున్నది. ఇంక ఈ పక్కన అన్నీ చాలా వరకు రిసార్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇదంతా బీచ్కి దగ్గరగా అంటే సీకి దగ్గరగానే ఉన్నాయి. బ్యూటిఫుల్ విల్లాస్ అవన్నీ కూడా చాలా కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ రిసార్ట్స్ అన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు, ఇంకా చాలా వరకు కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. మేబీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ వ్యూ అంతా మారిపోతుందేమో. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ద సేమ్ అగైన్. చూసారు కదా బీచ్ అది కనిపిస్తూ ఉంది, సీ అంతా కనిపిస్తుంది. ఇక్కడ బోటింగ్ అది ఉంటుందండి, చక్కగా నేర్చుకోవడానికి కూడా ఉంటుంది అనుకుంటా, ఐ డోంట్ నో. But this is really beautiful view again. Almost we are very much closer to the Sheikh Zayed Mosque. దుబాయ్ నుంచి అబుదాబికి వచ్చిన వెంటనే మనకు ఫస్ట్ కనిపించేది షేక్ జయద్ మాస్క్ అండి. మేమైతే ఇక్కడ వెళ్తూ ఉన్నాం కానీ ఐ థింక్ వీ హ్యావ్ మిస్డ్ అవర్ వే, ఐ డోంట్ నో. ఇక్కడ ఏదైనా సరే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారంటే మొత్తం ఏం కనిపించదండి, మొత్తం అంతా కూడా బ్లాక్ చేసేస్తారు. చక్కగా నైస్ వ్యూ తోటి, సీనరీ ఉన్న బ్యానర్స్ తోటి మొత్తం అంతా చూడండి
మొత్తం క్లోజ్ చేసేసారంట. ఇంకా మనకి లోపల ఏం జరుగుతుందో ఏమీ కనిపించదు. అదంతా ఫినిష్ అయిపోయే వరకు అవేమీ తీయరనమాట. సో ఏం జరుగుతుందో నాకు తెలీదు. బట్ లెట్ us సీ ఇన్ అవర్ నెక్స్ట్ ట్రిప్ వాట్ విల్ బీ హియర్ అగైన్. అండ్ నాకైతే సంథింగ్ స్పెషల్ లాగానే ఉంది ఇదంతా కూడా. సో ఇటు మళ్ళీ ఇలా ముసాఫా వెళ్ళిపోతుంది. ముసాఫాలో చాలా వరకు క్యాంప్స్ ఉంటాయండి, లేబర్ క్యాంప్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది, అల్మక్తా బ్రిడ్జ్ అనుకుంటా. సో అది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అగైన్, ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళడం కూడా. ఎందుకంటే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ అంతా. ఈ సన్సెట్ మరీ ఫ్రంట్లో వచ్చేసిందేమో, నాకు కళ్ళకి బాగా తగులుతుందండి ఈవెన్ షేడ్స్ పెట్టుకున్నా కూడా. సో ఇటువైపు ఖర్జూరపు చెట్లు, నెక్స్ట్ ఇటువైపు అన్ని ప్లాంటేషన్, నెక్స్ట్ బ్రిడ్జెస్, ఇవన్నీ మీరు చూసి ఐ థింక్ యూ హ్యాడ్ ఏ ఏమంటారు గుడ్ ఐడియా అబౌట్ ద దుబాయ్ అబుదాబి రోడ్స్ గురించి. జస్ట్ టు షో దిస్ రోడ్స్ అండ్ ద వ్యూస్ బిహైండ్ ద రోడ్స్ అన్నీ కూడా మీకు చూపించాలని మాత్రమే తీసాను. ఇట్ బికేమ్ వెరీ లెంతీ, బట్ స్టిల్ ఇది నాకు కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుందో ఏమో కదా, అందుకనేసి నాకు కావాలి కాబట్టి ఐ వాంటెడ్ టు కీప్ దిస్ వన్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ గివింగ్ యాక్సెస్ ఫర్ యూ ఆల్సో టు వాచ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. If you like my channel, please do not forget to subscribe and give it a like for this video if you watched till the end. And thank you so much for watching. Take care and stay blessed. And I am almost closer to the Sheikh Zayed Mosque, and I'll show you this one in the next video. So ఇది షేక్ జయద్ మాస్క్ చుట్టూరు ఉన్న చిన్న చిన్న స్ట్రీట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా ఆటోమొబైల్ షోరూమ్స్ అయితే కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అన్ని కార్ షోరూమ్స్ ఎక్కువ ఉన్నాయి, పెద్ద పెద్ద కార్ షోరూమ్స్ అన్నీ కూడా. So it's really really beautiful to watch all the luxurious cars over here. Be happy, take care and stay blessed. Thank you so much for watching this video.